హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఇవాల్టి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఉలవకట్టు. ఉలవకట్టు అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇది అచ్చంగా విలేజ్ వంటకం అండి. పూర్వం ఎక్కువగా ఇటువంటి ఉలవకట్టు, ఉలవచారు వంటివి ఎక్కువగా తినేవారండి. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఉలవ చారు వేరండి, ఇది ఉలవకట్టు అంటే దీన్ని పిండితో చేస్తారండి. ఈ ఉలవకట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉలవకట్టుని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఉలవలను తీసుకొని దోరగా వేయించుకోవాలండి. ఉలవలు చల్లారాక వాటిని మిక్సీ పట్టుకోవాలి. అలా వచ్చిన పిండిని జల్లించుకుంటే మెత్తని పౌడర్లా వస్తుందండి. ఇలా వచ్చిన ఈ పిండిని ఉలవకట్టు చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక 10 వెల్లుల్లి రెప్పలను పొట్టు తీసి కచ్చబెచ్చ దంచుకొని వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకుందాం. ఇవి బాగా వేగాక ఇందులో ఒక 2 టమాటాలను గుజ్జులా చేసుకొని వేసుకుందాం. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది వేగేలోపు ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసుకొని వేసుకుందాం. ఇది బాగా మరిగేలోపు ఒక కప్పులో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక 5 స్పూన్లు ఉలవ పిండిని వేసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకుందాం. ఈ విధంగా ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుతాం. ఇప్పుడు అరకప్పు గంజిని తీసుకుందాం. గంజి అంటే అన్నం వాచుగా వస్తుంది కదండి, ఆ గంజిని తీసుకుందాం. ఇప్పుడు అందరూ కుక్కర్లో అన్నం పెట్టేస్తున్నారు కాబట్టి గంజి అనేది ఉండదు. గంజి లేనప్పుడు ఆ గంజి ప్లేస్లో వాటర్నైనా వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుందాం. దీన్ని బాగా మరగనిద్దాం. ఇలా మరుగుతున్న దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకుందామండి. ఇలా వేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే అది బాగా ఉడికి చిక్కగా అవుతుందండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఉలవకట్టు అనేది చల్లారే కొలది అది చిక్కగా అయిపోతుంది. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉలవకట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తెలిసిన వారు ఇంకొకసారి ట్రై చేయండి, తెలియని వారు ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉలవలు తినడం వలన కాళ్ళు నొప్పులు అనేవి రావు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.